శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర సంఘటన చోటు చేసుకుంది. చేతబడి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాముల్ని అతి దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబల తులసిరావు వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలు ప్రాంతాలలో ఉన్న దాసుడు వద్దకు వెళ్ళగా గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో జరిగిందని తెలిపారు. శ్రీరాములపై అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తూ కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జల్లేసి పట్టుకుని బయటకు వచ్చి రాయితో చదువుకుంటే ఎన్ని గంటలకి నాకు ఫోన్ వచ్చింది 12 గంటలకు సార్. తాతగారు సార్ బయట ఇక్కడి నుంచి నీకు ఫోన్ వచ్చింది, నువ్వు చేస్తావు? వచ్చాను సార్, ఫోన్ చేశాను. సార్ ఫోన్ చేస్తే ఇక నా రాయితో ముఖం పాత్ర చేస్తాను. అక్కడ పడిస్తారా? రాయి అక్కడ పడేస్తారు సార్. ఓకే అబ్బాయి, అన్ని ఆబ్జెక్ట్స్ పెట్టారా? సరే. నెక్స్ట్ లేడీస్ కూడా వచ్చారు సార్. లేడీస్ నెక్స్ట్ ఒక 4 మెంబర్స్ బాయ్స్. సెలైన్ పెడితేనే మాకు దెయ్యాలు వచ్చి వాళ్తున్నాయి, నాకు జ్వరం తగ్గట్లేదు అని ఒక తులసి అనే ఒక అతను, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క ముంగరాముడు ఇంటి మీదకి వెళ్ళి ఆ భార్య భర్త ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో పడుకుంటే ఆ భర్తని బయటికి లాక్కొచ్చి రాళ్ళతోని కర్రలతోని కొట్టి చంపేశారు. డేంజర్ అయింది, చాలా సివియర్గా డేంజర్ అయింది, చనిపోయారు. దీని అంతటికి మూలం ఏంటంటే భూత వైద్యం తెప్పించాము. బోరుభద్ర సంతబొమ్మల మండలం నుంచి తెప్పించాము. దెయ్యాలు సెల్లింగ్ వల్ల ఈ దెయ్యాలు వచ్చి వాళ్తున్నాయి. సెల్లింగ్ మీ ఊరుడే పెట్టాడు, పలానా రాములు పెట్టారని చెప్పారని వాళ్ళ గ్రామస్తులంతా అంటే ఆ కుటుంబ సభ్యులంతా ఒకటి అయిపోయి మా వాడికి ఈ చుట్టుపక్కల ఎంతమంది చాలా మంది బతుకులు చూపించాము. అందరూ ఆయన పేరు చెప్తుంటేనే అలాగే ఇంతమంది కూడా డిసీజ్డ్ మీద కూడా చాలామంది అపోహలు ఉన్నాయి. దెయ్య సెల్లింగ్ ఉంది, ఈ సెల్లింగ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఉంది. అంత అద్భుత కల్పన అని తెలియక మొత్తం ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి సుమారు 8 మెంబర్స్ ఆ కుటుంబం మీద దాడి చేసి